నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్, హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. గోవా గవర్నర్ గా నియమితులైన తర్వాత తొలిసారిగా సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అశోక్ గజపతిరాజు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. చంద్రబాబు చేసిన అన్యాయానికి రాయలసీమ పేరు ఎత్తే అర్హత కూడా ఆయనకు లేదు, మండిపడ్డ వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. గోవిందనామస్మరణతో మార్మ్రోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ పై పరిశోధనలు చేయాలని, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అందుకు తగిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ కు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరై ప్రసంగించారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగాను తీర్చిదిద్దుతామని అన్నారు. 2 రోజుల సదస్సు అనంతరం అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ ప్రకటిస్తారని, ఏడాది తర్వాత డిక్లరేషన్ అమలుపై సమీక్షిస్తామని వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్ ను తక్కువ వ్యయంతోనే ఉత్పత్తి చేసేలా కొత్త సాంకేతికతను అభివృద్ది చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు యూనివర్సిటీలు, పరిశోధకులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. I am very happy to be here second time after I assumed charge. Today, one of the most important subject SRM is conducting. Really appreciate them. This is Green Hydrogen Summit 2025. Why I am saying this is very, very important. I have seen transformation in energy sector and also fuel sector. If you can go back 40-50 years back, at that time, no energy. India, when I born, elementary school, when I used to go to school, we used to use only lanterns. Youngsters may forget about it because you didn't witness that type of situation. After that, power has come, electricity has come to villages. That is a big news and also very, very surprise. Then if you see after some time when I became MLA, there was a big problem of energy, low voltage, all pump sets will be totally spoiled. Even sometimes all crops will be withered away. There were days when I was Chief Minister of Andhra Pradesh, 50% of time whenever there is a session, we are having a budget session in March. March is the best season for agriculture. They need power and also hot. Automatically there is no power. All MLAs used to block the assembly through adjournment motions. Then I used to discuss about, there were days we adjourn the assembly, go to the field, what is happening, and then come back and report to the assembly members. Then I thought in this country, better to go for reforms. Already one state has introduced reforms, Orissa. They were forced to withdraw reforms again because of pressure from public and political parties. In this country, I started first time power sector reforms in 1999 or 2000. That is the beginning. First regulatory commission has been set up and also transmission, distribution, generation companies have come for more accountable and transparency and better delivery. గోవా గవర్నర్ గా నియమితులైన తర్వాత తొలిసారిగా సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన పూసపాటి అశోక్ గజపతిరాజుకు సింహగిరిపై ఘన స్వాగతం లభించింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు ఆధ్వర్యంలో నాదస్వర విద్వాంసులు, మంగళకర వాయిద్యాల నడుమ ఆలయ పండితులు, వైదికులు, ఆగమ పాఠశాల విద్యార్థులు అశోక్ గజపతిరాజు దంపతులను సాదరంగా స్వాగతించారు. ధ్వజస్తంభం వద్ద పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. ఆయన గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజలు చేసి శేష వస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. కప్పస్తంభం ఆలింగనం, గోదాదేవి అమ్మవారి దర్శనం అనంతరం పండితులు చతుర్వేద స్వస్తి వచనాలతో ఆశీర్వచనాలు ఇచ్చారు. దేవస్థాన ఈవో త్రినాథరావు శాల్వాతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
చేస్తూ ఈ కొండపైన ఇంకా రప్పించుతూ ఉండాలని నేను కోరుతా ఉన్నాను. అయితే ఇక్కడ నేను హెరిడిటీ ట్రస్టీ, సో ఆ లింక్స్ మాత్రం ఈ జన్మలో స్వామి గారికి సేవ చేసే అవకాశం మాకు కలిగించడము, మా స్వర్గీయ అన్నగారు స్వర్గీయస్తుడు అయ్యేటప్పుడు ఇక్కడ వస్తామని నేను ఏనాడు ఊహించాను. తండ్రి గారు ఉండేవారు, బ్రదర్ ఉంటారు. మాకు ఆ అవకాశం రావాలని ఎప్పుడు కోరలే, కానీ బాధ్యతల నుంచి పారిపోవడం మాత్రం ఏనాడు చెయ్యలే. మేము కూడా భక్తుల్ని సపోర్ట్ చేస్తూ రోల్స్ తీసుకున్నాం. కొన్ని అపశృతులు అక్కడక్కడ అయ్యాయి ఓవర్ ది ఇయర్స్. అది రాకుండా ఉండుంటే ఇంకా బాగుండము. అయితే ఏ చెడ్డ నుంచి పాఠాన్ని నేర్చుకుని ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చేయడానికి మేము ప్రయత్నిస్తాము అని పెద్దలందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. వీళ్ళు కూడా ఎవరు తప్పులు చేయకుండా ఇంత దూరం వచ్చారని నేనంటే, కానీ తప్పు చేసిన తర్వాత అస్వస్థమాటం తప్పు చేయడం కూడా ఒక పెద్ద తప్పు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాయలసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేసి రాయలసీమ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయారని వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చేసిన అన్యాయానికి రాయలసీమ పేరు ఎత్తే అర్హత కూడా ఆయనకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చడం కోసం చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో కనీసం ఒక్క ప్రాజెక్టును అయినా సాధించారా అని ప్రశ్నించారు. నేడు రాయలసీమను రతనాలసీమ చేస్తానంటూ ఈ ప్రాంత ప్రజలను మోసం చేసేందుకు సిద్దమయ్యారని ధ్వజమెత్తారు. భగవంతుడు ఎక్కువ కాలం ఉమ్మడి రాష్ట్రానికి కానీ విడిపోయిన రాష్ట్రానికి కానీ ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు ప్రజలు కానీ భగవంతుడు కానీ. దాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోవాలి అన్నటువంటి తలంపు లేకుండా కేవలం మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ తిరిగి అదే పందాన్ని అనుసరించి లబ్ధి పొందాలా అటువంటి ప్రయత్నం తను చేస్తున్నట్టుగా స్పష్టంగా నిన్న పర్యటనలో తన మాటల్లో భాగంగా అర్థమైంది. 16 సంవత్సరాలు పైగా ఉమ్మడి రాష్ట్రానికి కానీ విడిపోయిన ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన పేరుతో ఒక్క ప్రాజెక్టు కూడా కనీసం నామకరణ చేసిన పరిస్థితి లేదు, స్టార్ట్ చేసిన పరిస్థితి లేదు. రాయలసీమను సస్యశ్యామలం చేసేస్తాను, రాయలసీమను రతనాలసీమ చేస్తానని మాటలు మాట్లాడాడు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. తన యొక్క ధైర్యాన్ని కానీ తను మాట్లాడే విధానాన్ని కానీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా పేరు చెప్పుకుంటాడు, కానీ చిత్తశుద్ధి తనకి ఏమాత్రము లేదు అని అనేక సార్లు నిరూపణ అయింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కానీ అనేకమైనటువంటి రూపకల్పన చేసి కంప్లీట్ చేసి ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. తర్వాత గౌరవ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగంగా ప్రాజెక్ట్ టేకప్ చేయడమే కాకుండా హంద్రీనివా జిఎన్ఎస్ఎస్ పేరు నామకరణం చేశారు, శంకుస్థాపన చేశాడు. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆయన కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయారు. తర్వాత ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి దించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇరిగేషన్ మాట ఎత్తకుండా తన ఆత్మకథలు రాసుకుంటూ వ్యవసాయం దండగా, ఉద్యోగాలు ఇవ్వడం దండగా అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు చిలక పలుకులు పలుకుతున్నాడు. నేనే కంప్లీట్ చేస్తున్నాను, నేనే మొదలు పెట్టాను అన్నట్టుగా. ఆ 10 సంవత్సరాలు ఒక్క ప్రాజెక్ట్ టేకప్ చేయకపోవటం వలన తెలుగంగానే అట్టే వదిలేశాడు. గాలేరు నగిరి, హంద్రీనివాను కనీసం వద్దు అని మాట్లాడాడు. అప్పుడు కనీసం తను ప్రాజెక్ట్ని ఒక 5% చేసింటే కూడా ఈరోజు మిగులు జలాలు కాదు, అష్యూర్డ్ నికర జలాలు ఆ ప్రాజెక్టులకు కేటాయించబడేటివి. పూర్తి ద్రోహం చేసి మోసం చేశాడు. అటువంటి పరిస్థితులలో రాష్ట్రం ఉన్నింది. మోసం చేయడమే కాకుండా ఎన్టీ రామారావు గారు 40 టీఎంసీలతో హెచ్ఎన్ఎస్ఎస్ చేయాలి అనేటువంటి సంకల్పంతో ఆయన జీవో ఇస్తే వెన్నపోటు పొడిచి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు దీనికి గౌరవ చంద్రబాబు గారు సమాధానం ఇవ్వాలి. వాళ్ళ పార్టీ వాళ్ళు సమాధానం ఇచ్చినా, వాళ్ళ పార్టీ వాళ్ళు దీనిపైన మాట్లాడాలన్నా ఏ వేదిక పైన మేము సిద్ధంగా ఉంటాం. ఆయన ఒక జీవో ఇచ్చారు. ఎప్పుడు 1998 మే 6న ఆ జీవో కాపీ గౌరవ మీడియా మిత్రులకు కూడా షేర్ చేయబడుతుంది.
ఆ జీవో ఆయన ఏమిచ్చారంటే ఇది సాధ్యపడేటువంటి ప్రాజెక్టు కాదు హంద్రీనీవా, ఇది అప్పుడు ఏదో 40 టీఎంసీలు అన్నారు, అది చేసేటువంటి పరిస్థితి లేదు, అది కేవలం త్రాగునీటికి వాడుకుందాం, 5 టీఎంసీలకు కుదించి జీవో ఇచ్చాడు. శంకుస్థాపన చేశాడు 98లో ఎలక్షన్స్ ముందర. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బెటర్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.